పాన్ ఇండియా స్థాయిలో ఎంతో భారీగా తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా మొదటి భాగం ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. ఇందులో దీపికా పదుకొనె పాత్ర చాలా కీలకమైనదిగా ఉండగా ఇటీవల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై చిత్ర బృందం అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. దీపిక చిత్రం నుంచి తప్పుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కల్కిలో సుమతి పాత్ర కథలో ముఖ్యమైనదిగా ఉంటుంది. ఈ పాత్రలో ముందుగా దీపికాను తీసుకున్నప్పటికీ ఆమె చిత్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ స్థానంలో ఎవరు చేస్తారో అనే దానిపై చాలా ఊహాగానాలు మొదలయ్యాయి. కొద్ది రోజులుగా సాయి పల్లవి పేరు బాగా వినిపించింది. ఈమె న్యాచురల్ పెర్ఫార్మెన్స్, ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఈ పాత్రకు సరిపోయే నటి అని చెప్పుకుంటున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ పాత్రలో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ మెరవనుందని బీ-టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఆలియా ఇప్పటికే జాతీయ అవార్డు గెలిచిన నటి కావడం, అలాగే ఆమెను కల్కి 2 దర్శకుడు నాగ్ అశ్విన్ మరో ప్రాజెక్టు కోసం ఆమెను సంప్రదించడంతో అదే అవకాశాన్ని ఈ సినిమాకి మార్చినట్టు తెలుస్తోంది. ఈ సమాచారం బాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు చిత్ర బృందం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ ఆలియా పేరు తెరపైకి రావడం వలన ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. కల్కి 2898 ఏడి ఒక వినూత్నమైన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ సినిమా. ఈ సినిమా కథ కురుక్షేత్ర యుద్ధం నుంచి మొదలవుతుంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అశ్వత్థాముని విష్ణువు చివరి అవతారమైన కల్కిని రక్షించమని ఆదేశిస్తాడు. దీపికా పాత్ర గర్భవతిగా ఉండి కల్కిని తన గర్భంలో మోస్తుంది. ఈ బిడ్డ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటాడు. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో ఉన్నారు. కల్కి 2 షూటింగ్ 2026లో ప్రారంభం కానుంది. ఇప్పుడు అందరి దృష్టి కల్కి 2లో సుమతి పాత్రను ఎవరు పోషించబోతున్నారనే విషయంపై ఉంది. ఆలియా భట్ పేరు బయటకు రావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. అధికారిక ప్రకటన వచ్చేదాకా ఈ టాపిక్ బాలీవుడ్లో హాట్ టాపిక్ గానే ఉండనుంది. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.